తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. సో స్పెషల్ జీవోతో ఎన్నికలకు వెళ్లాలన్న నిర్ణయం తీసుకుంది కేబినెట్. అలాగే షెడ్యూల్ ప్రకారమే సెప్టెంబర్లోనే ఎలక్షన్స్ నిర్వహించి తీరుతామని చెప్పేసి అంటోంది. రిజర్వేషన్లలో సీలింగ్ క్యాప్ ఎత్తేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. రిజర్వేషన్ల పరిమితిని ఎత్తేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని నిర్ణయం తీసుకుంది. మా ప్రతినిధి విద్యాసాగర్ దీనికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. విద్యాసాగర్, ఈ రిజర్వేషన్ల పరిమితిని ఎత్తేస్తూ తీర్మానం చేసి ఎన్నికలకు వెళ్లాలని కేబినెట్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో బీజేపీ దీని గురించి ఏం ఆలోచిస్తోంది? న్యాయపరమైన చిక్కులు ఏమైనా వస్తాయని అనుకుంటోందా, లేకపోతే దీన్ని స్వాగతించి సిద్ధం ఉంటుందా? బీజేపీ ఇనీషియల్ రెస్పాన్స్ ఏంటి? ప్రభుత్వం స్థానిక ఎన్నికలు నిర్వహించాలని తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల ఎక్కడా కూడా బీసీ రిజర్వేషన్ అంశంలో అధికార పార్టీకి చిత్తశుద్ధి లేదు. ఎందుకంటే చివరి నిమిషంలో హడావుడిగా ఇప్పుడు ఈ జీవో తేయడం వల్ల ప్రయోజనం లేదన్నది బీజేపీ అభిప్రాయంగా మనకి తెలుస్తుంది. ముఖ్యంగా ఎందుకంటే గతంలో ఆర్డినెన్స్ తీసుకొచ్చినప్పుడే న్యాయపరమైన చిక్కులు వస్తాయి. ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఆర్డినెన్స్ కావచ్చు, ఇప్పుడు తీసుకురాబోయేటువంటి బిల్లులో కావచ్చు, ముఖ్యంగా బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్లు అమలు చేయాలంటే సీలింగ్ క్యాప్ ఏదైతే ఉందో దాన్ని ఎత్తేయడంలో పలు ఇబ్బందులు ఎదురవుతాయి. న్యాయపరమైనటువంటి చిక్కులన్నీ కూడా వస్తాయి. కాబట్టి ప్రభుత్వం ఏమాత్రం స్టడీ చేయకుండా చివరి నిమిషంలో హడావుడిగా వెళ్లడంతో వచ్చేటువంటి ప్రయోజనం ఏం లేదు. కాకపోతే ప్రభుత్వం స్థానిక ఎన్నికలు 42% రిజర్వేషన్లతో నిర్వహించాలి. ఒకవేళ ఏదైనా న్యాయపరమైనటువంటి చిక్కులు వచ్చి ఆగిపోతే మాత్రం దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నది ఇక్కడ బీజేపీ చేస్తున్నటువంటి ప్రధాన డిమాండ్. అదేవిధంగా ప్రభుత్వం బిల్లు ప్రవేశపెడితే దాని మీద న్యాయపరమైన సలహాలు తీసుకొని తమ పార్టీలో చర్చించిన తర్వాత ఒక స్పష్టమైన స్టాండ్ను కూడా వెలువరిస్తామంటూ కూడా బీజేపీ నేతలు చెప్తున్నారు. అదేవిధంగా బీజేపీకి సంబంధించి మొదటి నుంచి కూడా బీసీ రిజర్వేషన్లకు సంబంధించి 42% ఏదైతే ఉందో అది పూర్తిగా బీసీలకే దక్కాలి. ముస్లింలను అందులో యాడ్ చేసి 42% ఇస్తామంటే కుదరదు. డెఫినెట్గా పూర్తిగా అసలైన బీసీలకే ఈ 42% రిజర్వేషన్లు కల్పించేలాగా స్థానిక ఎన్నికల్లో అమలు చేయాలనేది ఇక్కడ బీజేపీ డిమాండ్గా తెలుస్తుంది. ఇదే అంశాన్ని కూడా రేపు జరగబోయేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కూడా లేవనెత్తుతామంటూ కూడా పార్టీ వర్గంలో చర్చించిన తర్వాత పూర్తి స్పష్టతనిస్తామంటూ కూడా బీజేపీ నేతలు చెప్తూ ఉన్నారు. ఆల్రైట్ విద్యాసాగర్, అది బీజేపీ రెస్పాన్స్. ఇక తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.